మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు వరకు మినపగుండ్లను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ వేసి ఓవర్ నైట్ ఇలా నానబెట్టిన తర్వాత 8 గంటల వరకైనా నానాలండి కనీసము. ఆ తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పిండిని మంచిగా కలుపుకున్న తర్వాత 1 కప్పు మినపగుండ్లకి 5 కప్పుల వరకు బియ్య పిండిని వేసుకోవాలండి, పొడి బియ్య పిండి. సో ఇలా జల్లించుకొని వేసుకున్న తర్వాత ఇందులోకి 3 స్పూన్ల వరకు నువ్వులు, 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల వరకు ఓమ, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడినంత ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం పసుపు వేసుకొని వేడి 3 స్పూన్ల నూనెని ఇందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఈ పిండిని కొంచెం గోరువెచ్చని వాటర్తోని కలుపుకున్నామంటే మనం జంతికలు వేసినప్పుడు చాలా గుల్లగా క్రిస్పీగా వస్తాయండి. ఇలా జంతికల పోగు తీసుకొని ఆయిల్ అప్లై చేసుకొని అందులో పిండిని వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా జంతికలు వేసుకోవాలి. సూపర్గా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.